ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ తన కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి అంకురార్పణ చేశారు. ముహూర్తం ప్రకారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి పార్టీ నేతలతో అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్లి అమరవీరులకు నివాళులర్పించారు కవిత. బంజారాహిల్స్ నివాసం వద్ద పూజల అనంతరం కవిత మేడ్చల్ జిల్లా మున్నేరాబాద్ లో జరగనున్న భారీ బహిరంగ సభకు భారీ కాన్వాయ్ తో బయలుదేరారు. మరి కాసేపట్లో ఆమె తన కొత్త పార్టీ పేరు, జెండా, విధి విధానాలు అధికారికంగా ప్రకటించనున్నారు. వాయిస్ లేని వారికి గొంతుకగా తన పార్టీ నిలుస్తుందని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా సెప్టెంబర్ 2025లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కవిత ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టి రంగంలోకి దిగడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలే తన ప్రధాన లక్ష్యమని ఆమె ప్రకటించడంతో రాబోయే రోజుల్లో రాజకీయ పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, సునీత, కాసేపట్లో మాజీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీని అనౌన్స్మెంట్ చేయబోతా ఉన్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇప్పటికే ఇంట్లో నుంచి బయలుదేరడం జరిగింది. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం జరిగింది అమరులకు. అక్కడి నుంచి నేరుగా ఆమె ఏదైతే మేడ్చల్ జిల్లా మునీరాబాద్ కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఏదైతే కాసేపట్లో చేరుకోబోతున్నారని కూడా చెప్పాలి. దాదాపుగా 30,000 మందికి పైగా కూడా కార్యకర్తలు, ప్రజలు ఈ బహిరంగ సభలో పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే వేదిక వద్దకు మాత్రం భారీగా జాగృతి నాయకులు, ఏదైతే కార్యకర్తలు చేరుకుంటున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కాసేపట్లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ మహిళ తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళ ధైర్యం చేయని విధంగా ఆమె పార్టీ పెడుతూ ముందుకు ఒక సంచలనంగా కూడా మనం భావించవచ్చు. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తే మాత్రం మునీరాబాద్ కు ప్రజలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ఏదైతే సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత వేదికపైకి చేరుకుంటారు. వేదికపైకి చేరుకున్న తర్వాత పార్టీ ఎజెండా, పార్టీ విధి విధానాలు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నాము, కార్యాచరణ సంబంధించి కూడా పూర్తిగా ప్రకటన చేయబోతున్నారు. దాంతో పాటుగా గత అనుభవాలను కూడా నెమరు వేసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత పెట్టబోయేటువంటి పార్టీకి మరో ప్లస్ పాయింట్ ఏంటంటే, జాగృతి తెలంగాణ ఉద్యమ కాలంలో ఏర్పాటు చేసినటువంటి జాగృతి సంస్థ ఆనాడు ఉద్యమ సమయంలో కూడా సాంస్కృతిక సాంప్రదాయాలను వెలుగులోకి తీసుకొస్తూ తెలంగాణ సాంప్రదాయాలను ఒక ఏదైతే బహిరంగ పరుస్తూ ఒక తెలంగాణ ఉద్యమానికి ఊతకర్రగా పనిచేసేటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. తెలంగాణ జాగృతికి కూడా భారీ సంఖ్యలో అటు కార్యకర్తలు, నాయకులు ఉన్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఇప్పటికే పార్టీ ఆవిర్భావానికంటే ముందే చాలా మంది కూడా పార్టీలో చేరినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. రానున్నటువంటి రోజుల్లో పార్టీలో చేరికలు ఉండబోతున్నాయంటూ కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా స్పష్టం చేయడం జరిగింది. రాజకీయ శక్తిగా వస్తాము, కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతాము అంటూ కూడా ఆమె చెప్పినటువంటి మాటలు కూడా మనము గుర్తు చేసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ ఏదైతే మునీరాబాద్ లో జరగబోయేటటువంటి సభా వేదిక వద్దకు మాత్రం భారీ ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు సుమిత. అయితే వంశీ, ఇప్పుడు ఏదైతే సభకు వెళ్లే ముందు అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించడం అండ్ ఏదైతే పార్టీ ప్రకటనకు ముందు నివాళులు అర్పిస్తున్నారంటే కూడా ఆమె ఎలాంటి సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? ప్రధానంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతాం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతాం, తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుతాం అంటూ ముందస్తుగానే
సంకేతం ఇవ్వడం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణగా సాధించలేకపోయినాము అంటూ కూడా ఆమె ప్రకటన చేసినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. అనేక ప్రజా సమస్యలు ప్రజా హక్కుల కోసం ఆమె పోరాటం చేశారు. ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హక్కులపైన ఆమె ప్రధాన ఎజెండాగా పనిచేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. జనం బాట కార్యక్రమంలో భాగంగా దాదాపుగా 75 నియోజకవర్గాలకు పైగా కూడా రాష్ట్రంలో ఆమె పర్యటించారంటే పార్టీకి ముందు పెద్ద కసరత్తు చేశారనేది కూడా మనం చెప్పొచ్చు సునీత. అయితే వంశీ, మరోపక్క అటు ఏదైతే సభ దగ్గర ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? జనసందోహం ఎంత మేర కనిపిస్తుంది? భారీ ఎత్తున జనసందోహం మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కళారూపాల ప్రదర్శన జరుగుతా ఉంది. సభా వేదిక పైన కళాకారుల ప్రదర్శన కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఆటపాటలతో కూడా పెద్ద ఎత్తున ఊరేగింపుగా కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి సంబంధించి కూడా వచ్చేటటువంటి క్యాడర్ కి కావచ్చు, అతిథులకు కూడా పెద్ద ఎత్తున 34 రకాల వంటకాలను కూడా సిద్ధం చేశారని కూడా చెప్పాలి. వారి దాంతో పాటుగా మాజీ ఎమ్మెల్సీ కవిత ఎలాంటి సందేశం ఇవ్వబోతా ఉన్నారు, పార్టీకి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయబోతా ఉన్నారు అనేది కూడా చాలా ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలు పేర్లు బయటకు వినిపిస్తా ఉన్నాయి. తెలంగాణ ప్రజా జాగృతి అని, తెలంగాణ ప్రజా వికాస సమితి అని చెప్పి ఇలా పలు పేర్లు వినిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూడాలి ఎలా ఉండబోతుంది పార్టీ విధి విధానాలు అనేది కూడా చాలా ఆసక్తిగా నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇతర రాజకీయ పార్టీలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ బిడ్డ అయినటువంటి మాజీ ఎమ్మెల్సీ కవిత పార్టీ పెడుతున్నటువంటి నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ పెడుతున్నటువంటి నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కూడా మనం చెప్పాలి సునీత. అయితే వంశీ, పార్టీ ప్రకటనకు ఇంకా ఎంత సమయం ఉంది అండ్ షెడ్యూల్ ప్రకారమే వెళ్తుందా ప్రోగ్రామ్? మరొక ½ అవర్ టు 1 అవర్ లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాసేపట్లో మాజీ ఎమ్మెల్సీ కవిత అంటే 10 గంటల కల్లా కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. చేరుకున్న తర్వాత చర్చల ప్రకారం జెండా ఆవిష్కరణ చేస్తారు. జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత అటు అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ నుంచి పార్టీ ప్రకటన చేయబోతా ఉన్నారు. దాదాపుగా 1.5 గంటల పాటు స్పీచ్ కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా జాగృతి నాయకులు చెప్తున్నారు సునీత. మొత్తం మీద సభా వేదిక వద్దకు మాత్రం భారీ ఎత్తున ప్రజలు వస్తున్న సందర్భం మనం చూడొచ్చు. వంశీ, ఇంకో పక్క పార్టీ పేరు పైన ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతుందా? ఈ ఏదైతే ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అజెండా గురించి ఏమైనా హింట్స్ కనిపిస్తున్నాయా? ప్రధానంగా హింట్స్ మాత్రం తెలంగాణ ప్రజా జాగృతి అని, తెలంగాణ ప్రజా వికాస సమితి అని మాత్రం పేర్లు కొంచెం వినిపిస్తా ఉన్నాయి. మరి వీటికి సంబంధించి కూడా మరో గంటలో ఏదైతే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. అపోహలకు అనుమానాలకు తెరపడనుందని కూడా మనం చెప్పాలి. మొత్తం మీద మనం చూస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. ప్రధాన పార్టీల తర్వాత ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ కవిత పెట్టబోయేటువంటి పార్టీకి కొంత ప్రాధాన్యత సంతరించుకుందనేది కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ముందు నుంచి కూడా జాగృతి సంస్థతోటి కొంత క్యాడర్ కలిగినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. దాంతో పాటుగా ఇప్పుడు రాజకీయ శక్తిగా ఇది జాగృతి పార్టీ మారుతున్నటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బతుకమ్మ లాంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాల కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కూడా ఆమె మహిళల్లో దూసుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత మహిళలు మాజీ ఎమ్మెల్సీ కవిత వైపు ఉన్నారంటూ కూడా జాగృతి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఎలా ఉండబోతుంది పార్టీ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, పాదయాత్రకు సంబంధించినటువంటి ప్రకటన ఏమైనా చేయబోతున్నారా అనేది కూడా ఆసక్తి నెలకొంది సునీత. వంశీ, అక్కడ ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఎవరైనా కనిపిస్తున్నారా? ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు మాత్రం ఎవరు లేరని కూడా చెప్పాలి. కేవలము ఏదైతే 4 రోజుల క్రితం తెలంగాణ జాగృతిలో జాయిన్ అయినటువంటి రాసోడు బాపురావు తప్పితే మినాయిస్తే మిగతా వాళ్ళు ఎవరు లేరని కూడా చెప్పాలి. ఈ రోజు కేవలం పార్టీ ప్రకటన మాత్రమే ఉంటుంది. తదుపరి రేపటి నుంచి ఏమైనా జాయినింగ్స్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా జాగృతి నాయకులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద మాత్రం భారీ ఎత్తున ప్రజలు, పార్టీ క్యాడర్ మాత్రం ఈ యొక్క పార్టీ ఆవిర్భావ సభకు మాత్రం వస్తున్నారని మనం చెప్పాలి. అయితే మరోపక్క అక్కడ ఎక్కువగా ఎలాంటి ఫ్యాక్టర్స్ వాళ్ళు ఉన్నారు? లైక్ మహిళల, యువత ఎక్కువగా ఎవరున్నారు? ఎక్కువగా ఈ యువత మాత్రం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది.
వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జాగృతి అధ్యక్షులు కూడా మనకు ఎక్కువగా యువతనే కనిపిస్తున్నారు. వీళ్ళతో పాటుగా యువతనే కొంత ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు, మహిళలు కనిపిస్తా ఉన్నారు అని కూడా మనం చెప్పాలి. కొంత ముందు నుంచి కూడా జాగృతి సంస్థల యువత చాలా యాక్టివ్ గా పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. తెలంగాణ ఉద్యమం కాలం నాటి నుంచి నేటి వరకు కూడా కొంత జాగృతి వెంట యువత అనేది కొంత అత్యధికంగా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే వంశీ, ఇప్పుడు ఏదైతే కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామంటూ ఏదైతే టైటిల్ తో వస్తున్నారో, ఇప్పుడు ప్రజల్లో కొత్త ఆశలు ఏమైనా కనిపిస్తున్నాయా? దీనివల్ల ఏదైనా మార్పు ఉంటుందని ప్రజల్లో ఏదైనా బలంగా నమ్మకం కనిపిస్తుందా? ప్రజల నుంచి మాత్రం వేచి చూడాలి. ఎన్నికల సమయం వరకు కూడా కావచ్చు, రేపు వచ్చేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా సరే జాగృతి సంస్థ పాల్గొంటే ప్రజా ఆదరణ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకు క్లారిటీ తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి సంస్థ ఇండిపెండెంట్ గా పోటీ చేసింది. మరొక పార్టీ సింహం గుర్తు పైన పోటీ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ రానున్నటువంటి ఎన్నికల్లో కవిత ఏర్పాటు చేయబడినటువంటి పార్టీ ఎలా ముందుకు వెళ్తుందనేది కూడా చూడాలి. కొంత క్లారిటీ ఇప్పుడే మాత్రం మనం ఏం చెప్పలేము. భవిష్యత్తులో ఎలా ఉండబోతుందని మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వంశీ, భవిష్యత్తులో గనక చూస్తే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఆల్రెడీ ఒక పీక్ స్టేజ్ లో కనిపిస్తున్నాయి. రోజుకొక రాజకీయాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఇంకో కొత్త పార్టీ రావడం తెలంగాణ రాజకీయాలని మరో దశకు తీసుకువెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్తగా సమీకరణలు మారే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా ముందు నుంచి కూడా అటు మాజీ ఎమ్మెల్సీ కవిత చెప్తూ ప్రతిపక్షాలు చేయాల్సిన పనులు చేయడం లేదు, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పోరాటం చేయడం లేదు, కాబట్టే తమ పార్టీ ఇప్పుడు ప్రజలకు అవసరం ఉంది అంటూ కూడా ఆమె గతంలోనే ప్రకటన చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ ఆమె పార్టీ ప్రకటన చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో ఎలా ముందుకు వెళ్తారని చూడాలి. పార్టీ ప్రకటన కన్నా ముందు కూడా మనం చూస్తాము, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత దాదాపుగా 75 నియోజకవర్గాలకు పైగా కూడా తిరిగినటువంటి విషయం మనకు తెలిసిందే. 75 నియోజకవర్గాల్లో జనం పాట పేరుతోటి వెళ్ళినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఆయా ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలపైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ మాజీ ఎమ్మెల్సీ కవిత పార్టీ ప్రకటన తర్వాత ఎలా ఉండబోతుంది, సమీకరణలు ఏమైనా మారుతాయా, ఇతర పార్టీల నుంచి నేతలు ఉన్నారా? గతంలో చెప్పినటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా తమతో టచ్ లో ఉన్నారు, తమ పార్టీలో చేరడానికని చెప్పినటువంటి మాజీ ఎమ్మెల్సీ కవిత ఏదైతే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది పార్టీ అనేది కూడా చూడాలి. ఎవరైనా కొత్తగా జాయినింగ్ అవుతున్నారా లేరా, ఇతర పార్టీల నుంచి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, దానికి వచ్చే అవకాశం ఉంటుంది సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ.